హలో అయ్యా కేసీఆర్ గారు, ఏంటి నువ్వు ఎక్కే అప్పుడు చెప్పిన విధానం ఏంది? నువ్వు మాట్లాడిన విధానం ఏమిటి? ఇప్పుడు నువ్వు చేస్తున్న విధానం ఏమిటి? ఆర్టీసీ ఒకనాటి కాలాన నీకు హెల్ప్ చేయలేరా? ఆర్టీసీ హెల్ప్ చేయందే వచ్చినావా? ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొనలేరా? ఎవరు పాల్గొన్నారు? నువ్వు ఒక్కడివే పాల్గొన్నావా? నువ్వు ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొని ఆర్టీసీ ఉద్యమం చేసినప్పుడు నువ్వు మంచాన పడి ఉన్నావు. మంచాన గుల్కోసులు పెట్టుకోకుండా మంచాన పడి ఉన్నావు. ఇక ఇవాళ రేపో పోతావన్నట్టు తయారైనవు. అప్పుడు ఆర్టీసీ ఎంతగా ఇది చేసింది, ఎంత ఉద్యమం చేసింది. నేనేమో ఆర్టీసీని కాదు, కానీ ఆర్టీసీ మీద ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇంత ఆర్టీసీ మీద పగబట్టినట్టు చేయడం ఎందుకు? ఏమిటి ఇట్లా చేసే? నీ బిడ్డ నిజామాబాద్లో రాలేదు కవిత ఈ విధంగా చేసే తనదే నాదే మొండి పట్టు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళని నీ బిడ్డ రాలేదు. ఇప్పుడు నీ మనసుకు తెలుసు రాబోయే కాలంలో ఇక నేను రాను అని చెప్పి మొండి ఉద్యమం చేస్తున్నావా? ఏమన్నా నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా? ఆ జీతాలు నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు. నీకు పోవటానికి కోట్లాది కారు కావాలా? నీ కొడుకులకు కావాలా? మరి ఆర్టిస్ట్కి కనీసము పండగ వచ్చింది, తినటానికి జీతం ఇవ్వద్దు, తినటానికి ఇవ్వద్దా? నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు అంటే ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు అంటే ఇక నేను ఇయ్య అన్నట్టు మొండేస్తున్నావా నువ్వు? అయ్యా, ఇలాంటి వాళ్ళంతా ఊగి 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 ఉయ్యాల ఉన్న చోట ఆగుతుంది. నువ్వు అతిలా జోరు ఊగుతున్నావు. ఊగు, ఎంతగానో ఊగుతావు నువ్వు. ఊగి 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 ఉయ్యాల ఉన్న చోట ఆగకపోతుందా? చూడకపోతారా లోకము? ఎందరో ఊగిన వాళ్ళంతా సేలు తెగినాయి, ఎల్లకెళ్ళ పడ్డరు. అయ్యా, నువ్వేమి రావని నీ ఆత్మకు తెలిసి ఇలాంటి కథలు చేస్తున్నావు. ఇది మటుకు బాగుపడది. ఉసూరం అంటే ఉసురు ఉట్టిగా పోదు. ఆత్మ ఉసూరం అంటే ఉట్టిగా పోదయ్యా. ఈ ఉసురు అనేది నీకు చాలా దక్కుతుంది. ఇప్పుడు నేను సంపాదించుకున్న ముల్లే తర్వాత నేను కూర్చుండి తింటా, నాకేమి కాదనుకుంటున్నావా? అయ్యా, పొట్టోని నెత్తి పొడుగుటోడు కొడితే పొడుగుటోని నెత్తి పోసమ్మ కొట్టింది. అట్లా ఎవడన్నా రాకపోతాడు అనుకుంటున్నావా? వస్తాడు. నువ్వేం తొందర పడకు. కాకపోతే ఆర్టీసీని ఏదో ఒక విధంగా చేసి ఆర్టీసీని నిలబెట్టు. ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఎన్నేళ్ళు? కట్టుకున్న పెళ్ళాము మొగడు మంచాన పడితే అది లోకానికి ఇజ్జత్ కన్నా చేయగలుగుతుంది. ఆ విధంగా కోడలు కొడుకు చెయ్యాలంటే వాడి ఇష్టం ఉంటే చేస్తారు, లేకుండా లేదు. ఆ విధంగా నీ ప్రైవేటు చేసేవాళ్ళు కూడా గంతటోళ్ళే. కట్టుకున్న పెళ్ళాం ఎలాంటిదో ఆర్టీసీకి పర్మనెంట్ డ్రైవర్లు కానీ కాంట్రాక్ట్ డ్రైవర్లు కానీ అవుతారు. ప్రైవేట్ ఫారం అంటే ప్రైవేట్ ఫారం ఎలాంటిది? కోడన్లు కొడుకులు లాంటిది. నువ్వు అంత ఆవేశపడకు. నీ బిడ్డను అందరూ ఊరంతా లోకం నవ్విరు. నువ్వు నవ్వు పట్ల తనం చేసుకోకు. ఒక నాటి కాలాన్న ఇంటికో నౌకరిస్తాను, నౌకరి పీకింది ఎక్కడో అంటే నీ మనసుకి ఎట్లా? నాకెవడో ఎదురు చెప్పడు, నేను బంగారు పళ్ళెంలా తింటున్నా, బంగారు పళ్ళెము ఎండి ముంత తీసుక ఏరుగా పోతున్నా అని అనుకుంటున్నావు కొడుక. అది ఎప్పటికి శాస్త్రం కాదు. నువ్వు నాకంటే పెద్దోడు అయిండొచ్చు, శాస్త్రం కాదు. పూరిన్లలో సంసారం చేసే వాళ్ళ గతి నీకేం తెలుస్తుంది? నీకు తెలియదు. నీది ఇప్పుడు తెలియదు అయ్యా. నీకు తెలిసేటి కాలం చాలా ముందట ఉంది. కానీ ఇదైతే ఏదో ఒకటి ఆర్టీసీని తెల్లగోలు చెయ్యి. ఎన్నొద్దులు నువ్వు మొండేశం పెట్టినా ఆర్టీసీ ఇప్పుడు చాలా మొండిగా ఉంది. ఏమి ఎన్నొద్దులు చేయమంటావు? నీకు షాకిరి ఎన్నొద్దులు చేయమంటావు? ఏలు వేడి తాపాలంటావు, చెయ్యి వేడి తాపాలంటావు, డీజిల్ వేస్తావు, పెట్రోల్ వేస్తావు. నీ ఇష్టానుసారం ఓడన్న గింత లెటర్ రాసి డబ్బలేయంగానే వాని మీద ఒక నోటీసు పంపిస్తావు. బస్సు ఆపలేవట, అది ఆపలేవట అని నోటీసులు. ఏంది నీకు సాగొచ్చిన తనం అనుకుంటున్నావు? కొడుక, ఖబర్దార్ చెప్తున్నా.